ప్రెషర్ ఏం లేదు. ఎందుకు భయ ప్రెషర్ ఉండాలి? ఏం ప్రెషర్ లేదు. మేము హాయిగా ఉన్నామండి. అప్పుడు కూడా హాయిగా ఉన్నాం, ఇప్పుడు కూడా హాయిగా ఉన్నాం. మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మా పనులు మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు పడాలి. అది ఏదో మీడియా వాళ్ళు మీరే మాట్లాడుతుంటారు, వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మంచి మీకు ఒక విషయం మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు. ఆయన లేనప్పుడు విషయం వేరు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ పదవికి మాత్రం మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇచ్చేస్తాం. కానీ దాంతోపాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మాకు అంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం. సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం. బేసిక్లీ ఏమవుతుందంటే ఐ టెల్ యూ, ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ. అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మ్యాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మాట మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నారు. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ 18+ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసిరు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది, ఏదో ఒకటి తీస్తానే ఉంటారు. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కాదు, నో షీఈస్ రైట్. యాక్చువల్లీ నేను ఎందుకు చూడలేదంటే నాకు టైం లేదు. నాకు చాలా సడన్. లేకపోతే ఛాంపియన్స్ ఎట్లా తీసుకోవాలి అవార్డు చెప్పు? నీ చేంజ్ ఎట్లా తీసుకోవాలి చెప్పు? మూవీ చూసుకుంటా కూర్చుంటే నేను చేయలేను కదా ఈ పని. థ్యాంక్ యూ. ఈరోజు ఇది ఒక మీట్ అండ్ గ్రీట్ టు మీ ఆర్గనైజ్ చేసినందుకు మా టీం, మల్లారెడ్డి హెల్త్ సిటీ టీం, డాక్టర్ సుధారమణ మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇంకోటి, మొన్న ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డ్కి నాకు సన్మానం ఇవ్వడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. యాక్చువల్లీ మా ఏజ్కి నాకు చాలా ఒక ఫీల్గా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవార్డింగ్ మీ ఫ్రమ్ IFIE for giving me this award, a prestigious award by the hands of the former Chief Justice of India, Shri Dr. Balakrishna garu, ఆయన చైతన్య. అదేవిధంగా అక్కడ చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ అవార్డు పొందారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో సునీల్ గవాస్కర్ గారు కానీ, అదేవిధంగా పాలిటిక్స్లో గవర్నర్ రామ్ నాయక్ గారు కానీ, మళ్ళీ ఇంకా గతంలో కూడా 3 చీఫ్ మినిస్టర్స్ కూడా ఇట్లాంటి అవార్డు పొందారు. మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ శిల్పా శెట్టి గారు కానీ, మళ్ళా మన మనోజ్ వాజ్పేయి, మళ్ళీ అదేవిధంగా అర్జున్ రాంపాల్ గారు కానీ, చాలామంది, అదే డైరెక్టర్గా కానీ ఫరా ఖాన్ గారు కానీ. సో ఇట్లాంటి ఒక పెద్ద పెద్దోళ్ళ మధ్యలో నాకు కూడా ఒక ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇండియా లెవెల్లో ఓన్లీ 25 మందికే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు అవార్డు వచ్చింది ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మా మల్లారెడ్డి గ్రూప్కి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది అసలు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ అది తీసుకొచ్చింది మా మామయ్య గారు మల్లారెడ్డి గారు. సో ఆయన ద్వారా ఇది మొదలైంది. ఆయన గతంలో ఆ టైం నుంచి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు. ఇప్పటి వరకే తీసుకొచ్చింది చేంజ్ ఆయననే. ఇప్పుడు ఈ చేంజ్కి ఎప్పటికి ఇట్లానే చేంజ్, ఇంకా మంచి చేంజ్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా దాని మీదనే మేము కష్టపడాలని అనుకుంటున్నాము. సో అదేవిధంగా మేము ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు 2 హాస్పిటల్స్ మా మల్లారెడ్డి క్యాంపస్లో నడిపిస్తున్నాము. అదే 2 హాస్పిటల్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము.